సమాధానం అనే పదము ఒకరు కలుసుకున్నప్పుడు ఒకరు సంబోధించి మాట్లాడేటప్పుడు గ్రేట్ గ్రీటింగ్ వాట్, ఇది మంచి పదము సమాధానం. ఈ సమాధానం అనేది చాలా అవసరం. మనం అనేక విషయాల్లో చింత, దిగులు, బాధ ఉండటం వలన కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, ఇంకా సంఘంలో కానీ, దేశంలో కానీ సమాధానం లేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. ఆ సమాధానము ఏ విధంగా దొరికిద్దంటే, సమాధానం కోసము మనం లేఖన భాగము చదువుద్దాం. అపోస్తలుడైన పౌలు గారు, దయచేసి గమనించండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 7 వచనములో చదువుతున్నాం. 4వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం. దేని గూర్చి చింతింపుకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములో దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములో తలంపులలో కావలి ఉండును. యేసు క్రీస్తు వలన దేవుని సమాధానము మనకు దొరుకుతుంది. దేని గురించి చింతించవద్దు. మనం అనేక విషయాల్లో చింతిస్తూ ఉంటాం. అంతకుముందే ఆయన తెలియజేశాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఐ సే అగైన్, మరలా చెప్తున్నాను, మీరు ఆనందించండి.